హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నల్లేరు చట్నీ చేస్తున్నానండి. నల్లేరుతోటి చట్నీ చేసుకోవాలి, చాలా మంచిదండి హెల్త్కు. మోకాళ్ళ నొప్పులకు కానీ ఎంత మంచిది ఇది. ఇదిగో ఇది నల్లేరు చూడండి, పెద్దగా వస్తుంది, చాలా పొడుగుగా అవుతుంది చెట్టు. ఇట్లా కట్ చేసుకోవాలన్నట్టు. ఇవన్నీ ముక్కలు ముక్కలు కట్ చేసినట్టు. ఇది మా ఊరు నుంచి తెచ్చినట్టు మేము నల్లేరు. ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు తోటలో. ఇట్లా సన్న అదంతా పైన పొట్టు తీసేసుకోవాలండి. ఆయిల్ పెట్టుకోవాలి చేతికి, ఎందుకంటే జర అది ఎలర్జీ లాగా వస్తుంది, చేతులు మండుతాయి. ఆయిల్ పెట్టుకొని అదంతా పొట్టు తీసేసుకోవాలి మొత్తం. చట్నీ లేకుంటే పొట్టు పొట్టు అవుతుంది, ముదిరితే అట్లా అవుతుంది అన్నట్టు, పొట్టు ఎక్కువ ఉంటుంది. ముద్రకపోతే ఇట్లా సన్నగా ఉంటుంది కొంచెము. చాలా హెల్త్కు మంచిదండి ఇది నల్లేరు. మోకాళ్ళ నొప్పులు అయితే మంచిగా తొందర తక్కువ అవుతాయి. ఇట్లా దెబ్బలు తగిలిన వాళ్ళకైనా కానీ జాయింట్లు మంచిగా కూర్చుంటాయట ఈ నల్లేరుతోటి. మా నాన్నమ్మ వాళ్ళు అనేవాళ్ళు అన్నట్టు అప్పట్లో. మా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళంట, మా నాన్నమ్మ బాగా చేసేదట నల్లేరు చట్నీ. ఇది ఊర్లల్లో పొలాల అడవిలో ఉంటుందండి ఇది ఎక్కువ. పెట్టుకుంటారు ఇప్పుడు ఇండ్లలో పెట్టుకుంటారు చాలామంది ఈ నల్లేరు. అన్నిటికీ మంచిది నల్లేరు చట్నీ. ఆకు గిట దెబ్బలు తాకినా కానీ రసం అనేది ఆ దెబ్బల కాడ వస్తే తగ్గిపోతుందట. అది అంతా కట్ చేసి పెట్టుకున్న పొట్టు ఇంత వచ్చేసిందండి. జర కొంచెం ముదిరింది అన్నట్టు. సాల్ట్ వేసి కడుక్కోవాలి. ఇది ఎండుమిరపకాయలు వేసి చేయాలండి నల్లేరు చట్నీ. ఇట్లా కడిగేసి పెట్టుకున్నా నేను. చట్నీకి కావాల్సినవి జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అన్నీ వేసుకోవాలి. ఆయిల్ వేడికిన ధనియాలు కావాల్సినవన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇగో ధనియాలు వేసిన నేను. ఇప్పుడు పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోవద్దు అన్నట్టు, కొంచెమే వేసుకుంటే 2-3 రోజులు అయినా ఉంటుంది. మెంతులు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసిన. హెల్త్కు చాలా మంచిదండి నల్లేరు. ఎవరైనా చేసుకొని తినొచ్చు. ఇది హెల్త్కి ఎంతో మంచి. కాళ్ళ నొప్పులు గిట్ట తగ్గుతాయి. ఇగో మినపప్పు, శనగపప్పు, మినపప్పు, నువ్వులు అన్నీ వేసుకోవచ్చండి. మోకాళ్ళ నొప్పులు అయితే తొందర తగ్గిపోతాయి. గుజ్జు లేకున్నా కానీ గుజ్జు వస్తుందట. ఇది నల్లేరు చాలా హెల్త్కు, కాళ్ళ నొప్పులకు తొందర పనిచేస్తుంది. వారానికి ఒక్కసారైనా తినాలండి నల్లేరు. తెచ్చుకొని చేసుకోవాలి. ఇగో నువ్వులు గిట్ట వేసుకోవాలి. ఎండుమిరపకాయలు నేను నల్లేరుకు కావలసినవన్నీ వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు అవన్నీ ముక్కలు అయినాయో వీటికి తగ్గట్టు వేసుకున్నా. ఒక 20 దాకా, ఒక 10-20 వేసుకున్నా. ఇవన్నీ గోలగానే తీసి మిక్సీ జాడీలో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని అవి నల్లేరు వేసుకోవాలి. అది వేడి ఎక్కువ అయిపోయింది, మంటలాగా వచ్చిండే. వేయంగానే మంటలాగా వచ్చిందండి, అందుకే అది వీడియోలో చూపించలే. ఆయిల్ వేసేసి అవి వేసుకోవాలి. నల్లేరు మంచిగా గోలాలనండి అవి ఆయిల్లో. పసుపు అందులోనే వేసుకోవాలి. దగ్గర పైపోతాయి, గోల్టెక్కల దగ్గరికి అవుతాయి. ఇక ఇట్లా కలర్ వచ్చేస్తాయండి గోలిన తర్వాత. మెత్తగా ఉడికిపోతాయి అన్నట్టు నూనెలనే. ఇవి చింతపండు నానబెట్టుకున్న కావాల్సినంత, ఒక నిమ్మకాయ సైజు అంతా వేసుకున్నట్టు. అది తీసి అవి ఉడికినాక అందులో వేసుకోవాలి. కరివేపాకు, చింతపండు అందులోనే వేసుకోవాలి. ఎల్లిపాయలు, చింతపండు తీసి వేసుకోవాలి అందులోనే. వీటికి ఇగో అందులో సాల్ట్ తగినంత, అవన్నీ నూనెలో గోలిన వీటికి ఎల్లిపాయలు ఇటు వేసి
ఇప్పుడు మిక్స్కి వేసుకోవాలి. నేను కొంచెం అంతానే చేసిన నల్లేరు. అవి మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ దొరికినాయండి ఇవి నల్లేరు. ఎక్కువ మట్టుకు ఇండ్ల గిట్టు ఉండవు, కానీ ఇండ్లల్లో ఇప్పుడు పెట్టుకుంటారు. చింతపండు అందులోనే వేసుకోవాలండి. ఇది మెత్తగా దంగినాక వేసుకోవాలి. మిక్సీ పట్టినాక కొంచెం మిక్సీ కాగానే అవి వేసేయాలి. ఇక మిక్సీ అయినాక ఇట్లా అవుతుందండి, మెత్తగా చేసుకోవాలి పేస్ట్. అది ఎక్కువ ముదిరిపోతే ఇట్లా పొట్టులాగా వస్తుంది. కొంచెం లేతగా ఉంటే అట్లా రాదు. హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. నల్లేరు చట్నీ చాలా మంచిది. జలుబు ఉన్నోళ్ళ గిట, ఆస్తమా ఉన్నోళ్ళ గిట తగ్గుతుందట ఈ నల్లేరు చట్నీ తింటే. ఇగో మళ్ళీ ఆయిల్ వేసుకొని నేను శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ తాలింపుకి వేసుకుంటున్నానండి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసేసిన. ఇవి కొంచెం గోలినాక వేద్దామని ఎండుమిరపకాయలు. ఇవి గోలిన తర్వాత కొంచెం కరివేపాకు, ఇంగువ తాలింపుకి వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ఎల్లిపాయలు తాలింపులో ఇంగువతోటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. కరివేపాకు వేసుకోవాలి కొంచెము. కరివేపాకు గిట్ట వేసిన కొంచెం ఇంగువ పొడి, కొంచెం అంత పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అందులోకి వేసిన కాబట్టి కొంచెం వేసుకుంటే బాగానే ఉంటుంది లైట్గా. రెడీ అయిపోతుంది చూడండి నల్లేరు చట్నీ. నేను అంత వేసినానే వేయలే, కొంచెం పసుపు ఫస్ట్ వేసినా కదా అని వేయలే. తాలింపు అయిపోయింది చూడండి ఎంత బాగా అవుతుందో. టేస్ట్ మట్టుకు అదిరిపోయిందండి, చాలా బాగుంది. నేను 2-3 రోజులైనా తినొచ్చు, ఖరాబ్ అస్సలు కాదు. వారం రోజులైనా ఖరాబ్ కాదు. ఒక్క చుక్క నీళ్ళు పోయకుండా చేసిన చూడండి నల్లేరు చట్నీ ఎంత బాగుందో. హెల్త్కు చాలా మంచిదండి ఇది. ఎవరైనా చేసుకొని తినండి, చాలా మంచిది ఇది. ఈ చట్నీ ఇగో రెడీ అయిపోయింది చూడండి. నేను ఇప్పుడు అన్నం పెట్టుకొని అన్నంలో తింటున్నా చూడండి నల్లేరు చట్నీ. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ తినాలండి, తొందరగా తక్కువ అవుతాయి. జాయింట్ పెయిన్స్, నొప్పులు మంచిగా అతుక్కుంటాయట కట్టెల్లాగా. అవిట్లాగానే అవి ఎట్లున్నాయో మన కాళ్ళు గిట్ట గట్టిగా అట్లా అయిపోతాయి. నేను తిని చూస్తున్నా చూడండి ఎంత బాగుంది నల్లేరు చట్నీ. మీరు గిట్ట చేసుకొని చూడండి ఒక్కసారైనా, సూపర్ ఉందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారైనా మీరు గిట్ట చేసుకొని చూడండి.